ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు వాస్తవంగా చాలా పెద్ద ఆశే పెట్టుకున్నారు. ఏది నరసాపురం నుంచి తను మళ్ళీ పోటీ చేయాలి. క్రిందసారి వైసీపీ తరఫున గెలిచారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్ టికెట్ ఇవ్వడు, గోకరాజు గంగరాజు కుమారుడిని చేసుకున్నారు కాబట్టి తనకి టికెట్ ఇవ్వరన్న ఉద్దేశంతో ఆనాటి నుండి జగన్ మీద కక్ష సాధిస్తూనే ఉన్నారు, వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆశ ఏంటి? తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీని కలిపి వాళ్ళ తరపున టికెట్టు చేయాలి, పోటీ చేయాలన్నది. అంటే నరసాపురం టికెట్ ఎవరు తీసుకుంటే ఆ పొత్తుల్లో భాగంగా వాళ్ళ పార్టీలో చేరాలని. అందులో ప్రస్తుతం నరసాపురం గతంలో 2 సార్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. కృష్ణరాజు గెలిచారు, అట్లా గోకరాజు గంగరాజు గెలిచారు. కాబట్టి ఈ దఫా కూడా నరసాపురం పార్లమెంట్ సీటు భారతీయ జనతా పార్టీని అడుగుతుంది. తెలుగుదేశం జనసేనతో పొత్తు ఖరారు అయితే కనుక దాదాపు అయిపోయేటటువంటి సిచ్యువేషన్లో ఉంది. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ తరపున చేరదామన్నటువంటిది ఆయన. అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టానం మాత్రం ఈయనకి ఇస్తుంది ఆ రఘురామకృష్ణరాజుకి. ఒక చిన్న షాకింగ్ పరిణామం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, శెట్టిబలిజికి సంబంధించినటువంటి ఆవిడకి ఆ సీట్ ఇచ్చాడు. అంటే బీసీలకు ఇచ్చుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి లెక్కల్లో కూడా అక్కడ బీజేపీ ఆ సీట్ తీసుకుంటే బీసీలకు ఇవ్వాలని ఆలోచిస్తుంది. దేశవ్యాప్తంగా బీసీలను ప్రమోట్ చేసే చర్యలో భాగంగా బీసీలకు ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా పివివి సత్యనారాయణ, పాకా వెంకట సత్యనారాయణ, భీమవరానికి సంబంధించినటువంటి నాయకుడికి నరసాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా పెట్టేటందుకు అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి మాట వినబడుతుంది. గౌడు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనైనా ఈయనకి ఇప్పుడు అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నుండి ఫోన్ వచ్చింది. అంటే మొన్న అప్లై చేసుకోమన్నారు కదా పార్లమెంటరీ సీట్ల పరంగా, అట్లాగా ఈయన కూడా అప్లై చేశారు. ఈయనకి ఫోన్ వచ్చింది, మీరు ఏ మేరకు చేయగలుగుతారు, ఎంత మీకు అక్కడ పలుకుబడి ఉంది ఏంటి అన్నటువంటి. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మీకు ఎంత ప్రయోజనం ఉంటుంది, జనసేన వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది, అక్కడ గెలవడానికి ఎంత మేరకు అవకాశాలు ఉన్నాయని. ఈయన కూడా గతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మిత్రపక్షంలో పోటీ చేసినప్పుడు కృష్ణరాజు గెలిచారన్నటువంటి విషయం, అట్లాగే విడిగా గెలిచారన్నటువంటి నరసాపురం అంతకుముందు ఒంటరిగానే బీజేపీ గెలిచింది అన్నటువంటి విషయాన్ని లెక్కలు కూడా చెప్పుకొచ్చారు. అలాగే మొన్నటిసారి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల కూటమిగా గెలిచామన్నటువంటి విషయం కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు తొందరపడాల్సిన సందర్భం, లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ అధిష్టానం దగ్గర ఆయనకు పలుకుబడి ఉంది, అదే సందర్భంలో తెలుగుదేశం దగ్గర పలుకుబడి ఉంది, జనసేన దగ్గర పలుకుబడి ఉంది. కానీ సమస్య ఏంటంటే వాళ్ళని కాదని చెప్పి రఘురామకృష్ణరాజుని చేర్చుకుని టికెట్ ఇస్తారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.